హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ములంకాడ వంకాయ ఎండి చేప గుడ్లు కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఇందులో నేను ఎండి చేపలు వేసి ఫ్రై చేస్తాను. కొంచెం పచ్చివాసన పోవాలండి, అవి లేకపోతే నీ స్మెల్ వస్తుంది. ఎండి చేపలు వేసాను. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలండి, నీ స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇది కూర చేసుకునేటప్పుడు నీ స్మెల్ రాదనమాట. ఇది ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. వేగిపోయింది ఇది గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. అందులో ఇంకొంచెం నేను ఆయిల్ పోసుకున్నానండి. అందులో ఇవ్వండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేస్తున్నానండి. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇదండి ఉల్లిపాయలు వేగిపోయింది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. వేగిపోయినాయి. ఇందులో నేను టమాటాలు వేసుకుంటానండి. టమాటాలు మొత్తం మెల్ట్ అయిపోవాలండి. ఇందులో సాల్ట్ వేసుకుంటే మనకి వేగ మెత్తగా అవుతాయండి ఇవి సాల్ట్ వల్ల. ఇది మనం సిమ్లో పెట్టి కొంచెం మూత పెట్టుకోవాలండి. పసుపు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టేసుకోవాలండి. మూత తీసి చూద్దామండి. టమాటాలు మధ్య మధ్యలో మనం కలుపుకోవాలండి. అది మెత్తగా అయ్యేంత వరకు కూడా మంచిగా గరిటతోనే ఇలా చేసుకోవాలి మెత్తగా. మళ్ళీ ఇంకొక నిమిషం మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ మెల్ట్ చేసుకోవాలండి. సరే మూత తీసి చూద్దామండి. ఇదిగోండి టమాటా మొత్తం మెత్తగా అయిపోయింది. ఇందులో మనం ఇప్పుడు ఇవ్వండి ములంకాయలు కూడా ఇందులో వేసుకోవాలి. వంకాయలు ఇవన్నీ వేసుకోవాలండి. వేసి కొంచెంసేపు ఇందులో కూడా ఇవి కూడా మగ్గాలన్నమాట. గుడ్లు ఎండి చేపలు అప్పుడే వేయకూడదండి, ఎందుకంటే గుండె అయిపోతాయి. ఇది కొంచెం మగ్గాలండి. మనం ఇందులో ఉప్పు కూడా వేస్తాం కాబట్టి ఇందులో మగ్గుతుంది. కొంచెంసేపు మూత పెట్టుకొని మనం మళ్ళీ కుక్ చేసుకోవాలండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇవ్వండి ఇవి కూడా మగ్గిపోయాయండి బాగా ఆయిల్లో. ఎందుకంటే ఎండి చేపను గుడ్లు వేయకూడదండి, గుండె అయిపోతే కలపడం అవ్వదన్నమాట. ఇప్పుడు మనం కారం వేసుకున్నామండి. కారం వేసుకొని కొంచెంసారి కలిపి ఇప్పుడు మనం ఎండి చేపలు గుడ్లు వేసుకోవాలండి. ఎందుకంటే ముందే వేస్తే మొత్తం గుండ అయిపోతాయి అన్నమాట. ఇవ్వండి నేను ఎండి చేపలు ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, ఇవి కూడా వేసుకుంటున్నాను. ఇవ్వండి గుడ్లు మంచిగా కలుపుకోవాలండి, కారం అంతా పట్టేటట్టుగా. నేను ఉప్పు వేసాను కాబట్టి ఇంక ఉప్పు పసుపు ఇంకా వేయక్కర్లేదండి, వేసేసాను కదా ముందే. మరి ఒక 5 నిమిషాలు అయితే మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఇంకా అది మగ్గించుకోవాలండి. కారం గట్ట పడుతుంది కదా. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇదిగోండి బాగా కారం గట్ట అన్నీ పట్టిందండి దీనికి. ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలండి. ఇందులో ములంకాడలు ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పడుతుందండి. వాటర్ వేసుకొని మంచిగా మనం కలిపి మూత పెట్టుకోవాలండి. ఎండి చేపలు చాలామంది తినరండి స్మెల్ అని, కానీ చాలా మంచిదండి ఇవి తింటే. ఇందులో వేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి మన కూర ఎలా ఉడుకుతుందో. ఇంకా కొంచెం దగ్గరికి రావాలండి. ఇంకొక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ మనం ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇవన్నీ మన కర్రీ అయిపోయిందండి. గుడ్లు ములంకాడ వంకాయ ఇలా వచ్చిందండి ఎండి చేప. చూడండి ఇందులో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. శుభ్రంగా కలిపి మీకు కనుక నచ్చినట్టయితే ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.